ఉన్నారు. కేంద్రం జుట్టు నా చేతిలో ఉంది, రేవంత్ రెడ్డి నా శిష్యుడు, నా చెంచాగాడు, నేను ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు, కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. కానీ ఆయన మర్చిపోతున్నాడు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు అనే మాట మర్చిపోతా ఉన్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నాడు, మనందరం ఉన్నాం. ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా ఉద్యమించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. కుట్రలు అని నేను అన్నా, కుట్రలు ఆగిపోలేదు, మనం అధికారం పోగానే ఆగిపోలేదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతూ ఉందో. 18-20 నెలలైంది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా డైలాగులు కొట్టింది, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 106 అయినా అక్కడ ఒడిచే సూర్యుడు ఇక్కడ ఒడిచినా 4000 పెన్షన్ ఇస్తానది మనం కాదు కదా. ఇదే రేవంత్ రెడ్డి, అదే బట్టి గారు, అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళే చెప్పారు. కానీ ఇవాళ నువ్వు అడిగినావు అనుకో, ఏమాయమా 6 గ్యారెంటీలు 100 రోజులు అంటే 600 రోజులు అయిపోయాయి, ఏం సంగతి అంటే మరి వాళ్ళకు సమాధానం లేదు. అందుకే ఏం చేయాలి, ఒకరోజు కాళేశ్వరం మీద విచారణ ఒక కమిషన్, ఇంకొక రోజు గొర్రెల స్కామ్ అదొక కథ, ఇంకో కొన్ని రోజులు ఇంకో కథ, ఏది ట్యాపింగ్ ఇదో కథ. ఇక ట్యాపింగ్ విషయం కూడా మీకు చెప్పాలి ఒక ముచ్చట, ఎట్లుంటాయి కుట్రలు అంటే. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు చూసిండ్రో లేదో, ఢిల్లీలో చాలా గొప్ప మాట చెప్పిండు. ఏమన్నాడు, ట్యాపింగ్ చట్ట వ్యతిరేకమేం కాదు, అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, మేము కూడా చేస్తున్నాం అని చెప్పిండు. ఇంకో మాట అన్నాడు, గొప్ప మాట. ఏమంటాడు ఆయన, ఏమో ఇప్పుడు కూడా అధికారులు చేస్తుండ్రేమో, నాకేం తెలుసు అంటే ఆయన ప్రభుత్వంలో అయితేనేమో అధికారులు చేస్తారట, ఆయన ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తేనేమో అధికారులు చేస్తారట, అదే కేసీఆర్ ప్రభుత్వంలో అయితేనేమో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి చెవులకు పెట్టుకొని వింటారట. ఇంతకంటే హాస్యాస్పదమైన మాట ఉంటుందా? ఓదికు పోలీసు వాళ్ళు చెప్తున్నారు, ఈ ట్యాపింగ్లో పసలేదు మన్ను లేదురా నాయన, అనవసరంగా ఆగమవుతారు అని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్తుంటే కూడా ఇంటలేడు ఆయన. సరే ఆయన అంటే ఇంటలేడు, కానీ ఇవాళ తెలంగాణ ప్రజల దృష్టి మళ్ళించేందుకు 6 గ్యారంటీల మీద అడగకుండా 420 హామీల గురించి యాదికి రాకుండా చేసేందుకు ఒక అద్భుతమైన కథ కనిపెట్టింది. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి. ఏమవుతుంది దాంతో? ఇవాళ రేపు ఏమవుతుంది, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉన్నది, ఆ ఫోన్లో కావాల్సినంత డేటా ప్లాన్ ఉన్నది, ఉన్నాయి అందరికీ ఉన్నాయి. ఏం చేయాలి మరి? తెల్లారులేస్తే ఆ యూట్యూబ్లో పోవాలి, వాడిని వీడి తిట్టా, వీడిని వాడి తిట్టా, దానికి కూడా థంబ్నెయిల్ పెట్టా, ఆ థంబ్నెయిల్ మనం వస్తా, వానికి పైసలు పోను, మనకు టైంపాస్ కాదు, ఇంతే తప్ప వచ్చేదేం లేదు. మీరు చూడండి, థంబ్నెయిల్ మీద ఏం పెడతాడు, జగదీష్ రెడ్డి ఇప్పుడే కదా కత్తి పట్టుకొని నరికేసిండు అంటాడు. అది వచ్చి చూస్తే జగదీష్ రెడ్డి గారు నరికింది లేదేం లేదు, మాట్లాడిండు అంతే. దానికి జగదీష్ రెడ్డి ఊచకోత, ఊరిని నిజంగానే ఉన్న చంపిండేమో మా జగదీష్ అన్న అని మనం వచ్చి చూడాలి. చూస్తే అట్లా ఉంటే ఏం లేదు, వానికి మాత్రం వాని ఖాతాలో పైసలు పడుతూ ఉంటాయి యూట్యూబ్ అని. నేనేమంటున్నా అంటే దీనివల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు. మనకు రాజకీయ పార్టీగా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి టైంపాస్కు కాలక్షేపానికి వనికొస్తుండొచ్చు, డైవర్షన్ గేమ్ ఆడేందుకు వనికొస్తుండొచ్చు, కానీ నష్టం జరుగుతున్నది తెలంగాణ ప్రజలకు, మన కుటుంబాలకు. ఇవాళ 20 నెలలు అయిపోయింది, నెలకు 2500 ఇస్తానని చెప్పి 20 నెలలు అయిపోయింది. 20 నెలలు మన ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత బాకీ ఉన్నది? నెలకు 2500, 20 నెలలు ఎంత బాకీ ఉన్నది? లెక్కలలో వీకా మీరంతా, లెక్కల స్టూడెంట్స్ లేరా ఇక్కడ? 20 నెలలు 2500, 50,000 రా తమ్మి, అంతే, ఏం లేదల్లా. 50,000 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడా లేదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ దగ్గర 7 లక్షల పెళ్లిళ్ళు అయినాయి, 7 లక్షల లగ్గాలు అయినాయి. మరి 7 లక్షల లగ్గాలంటే ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? 7 లక్షల తులాలు బాకీ ఉన్నాడా? ఇది యాద్ చేయాలి మనం. అట్లాగే రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, 2 సార్లు ఎగ్గొట్టిండు. మనమేమో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతు బంధు వేసేది, రేవంత్ రెడ్డి ఏమో ఓట్లప్పుడు మాత్రమే వేస్తాడు, పార్లమెంట్ అప్పుడు ఒకసారి, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఒకసారి. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, కాంగ్రెస్ నమ్మితే రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా లేదా? అయ్యిందా? ఈ మాట యాద్ చేయాలి. అట్లాగే ఒక్క మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి, మనకి ఇవాళ ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి. ఇవాళ 10 ఏళ్ళు నోరు మూసుకొనున్న గొంతులు, 10 ఏళ్ళు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు. అసలు తెలంగాణ ఏంది, తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు. ఇవాళ యాద పెట్టుకోండి, మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇంతసేపు ఈ కెమెరాలు పెట్టిరు కదా, ఎవరు చూపెట్టుతుంది? అది అవుతుంది ఏదో వీళ్ళ ఉపసక పాపం, వీళ్ళ ఉద్యోగాలకు తప్పాడు ఎవడు చూపెట్టాడు. నేనేమంటున్నా అంటే వీళ్ళ ఎవరు మనకు సపోర్ట్ లేదు. మనకి ఇవాళ ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం, సోషల్ మీడియానే మనం ముంగటున్న ఒకటే ఒక్క అస్త్రం. ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు. మీరు
ఎవరి గురించి బాధపడే అవసరం లేదు. మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే, మీ ఊళ్ళే మీ కండ్ల ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి, ఎరువుల దుకాణాల ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూలా. మళ్ళొక్కసారి ఆధార్ కార్డులు చెప్పులు ఆనాటి రోజులు తెస్తాడంటే నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి. ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసలు కనబడుతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఒక ఫోటో కొట్టుండ్రి, ఒక వీడియో తీయండి, వాట్సాప్లో పెట్టుండ్రి. ఈ చెత్త ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక్క మాట పెట్టండి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ విద్యార్థులను. ఒక రిక్వెస్ట్ మీ అందరితో, మర్చిపోండి. ఇక మన పేపర్లలో ఫోటోలు ఇస్తారు, టీవీలలో చూపెడతారు, మర్చిపోండి, చూపెట్టరు. వాళ్ళు డిసైడ్ అయిపోయింది. మన జగదీష్ అన్న మంచిగా చెప్పిండు, ఇప్పుడు రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేస్తలేవు. మన క్యారెక్టర్లు ఖతం చేసే స్లాటర్ హౌజులు కొన్ని పనిచేస్తున్నాయి. స్లాటర్ హౌజ్ అంటే ఇరికే కదా, కీమా కింద కొట్టేటి స్లాటర్ హౌజులు గవి పనిచేస్తున్నాయి కొన్ని. వాటి గురించి మీరు రంది పెట్టుకోకుండా, అలా చూపెట్టకపోయినా మీ చేతుల్లో మీ ఫోన్లో ఉన్న అస్త్రాన్ని వాడండి. ఆ వాట్సాప్ను, ఆ కెమెరాను, ఆ వీడియోను వాడండి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసి గ్రూప్లో పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండోది అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒకటి యాద పెట్టుకోండి. నాకు తెలుసు ఇవాళ రేపు పోలీసు వాళ్ళు ఏం పని చేస్తారో నాకు కూడా తెలుసు. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తలేరు. పోలీసు వాళ్ళు ఇవాళ ఏం పని చేస్తున్నారా అంటే, ఏ మండలంలో, ఏ ఊర్లో ఏ టీఆర్ఎస్ పిల్లగాడు ఏం పోస్ట్ పెడుతున్నాడు వానికి ఫోన్ చేసి ఎట్లా బెదిరియాలి, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి, ఎట్లా బెదిరించి గొంతు నొక్కాలి, ఇదే పనిలో ఉన్నారు. నాకు తెలుసు ఎంత నికృష్టంగా తయారైంది ఈ రాష్ట్రంలో పోలీస్ అంటే. మొన్న మా తమ్ముడు గెల్లు శ్రీనివాసు, అదేవిధంగా తమ్ముడితోని కొంతమంది విద్యార్థి సోదరులు, మరి నా మీద ఎవడో అడ్డంగా గిట్లనే ఈ స్లాటర్ హౌస్ వాడు అడ్డంగా ఇష్టం ఉన్నట్టు పెడితే, నేను ఎక్కడో ఉన్న వేరే దేశంలో, నాకు తెలియని కూడా తెలియదు, ఆడ ఏం పెట్టిండు, నేను చూడడం కూడా చూడలే, చూసి నెత్తి కూడా ఖరాబ్ చేసుకోలే. వీళ్ళు చూసిండ్రు, ఆవేశపడ్డరు, పోయి కొద్దిగా నిరసన చెప్తే వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి అర్జెంటుగా అని చెప్పి కోషిష్ చేసింది. సరే, మన టీఆర్ఎస్ లీగల్ సెల్ ఉన్నది, బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. ఏ ఒక్కలను కూడా జైల్లోకి పోనీయకుండా ఆ రోజు మొత్తం అందరినీ కూడా కాపాడే ప్రయత్నం బలంగా చేసింది. అయితే ఎంత ఘోరం అంటే, సరే గెల్లుసీని జైలుకు పోలేదు, ఒక 4 తమ్ముళ్ళు జైలుకు పోయినరు. వాళ్ళు పాపం కొంత ఇబ్బంది పడ్డారు 15-16 రోజులు. కానీ వాళ్ళని కూడా మన లీగల్ సెల్లే బయటికి తెచ్చింది. ఎంత ఘోరంగా ఉన్నది తెలంగాణలో పోలీస్ వ్యవస్థ అంటే. గెల్లు శ్రీనివాస్ ఇక్కడ అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆయన ఇంటికి పోలీసు వాళ్ళు పోతారు. ఆయన భార్య శ్వేత, ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ అమ్మాయిని పోయి ఫోన్ ఇవ్వండి, నేను సెర్చ్ చేస్తున్నామన్నారు. ఆ అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి కాబట్టి నిలదీసింది. ఏ సెక్షన్ కింద అడుగుతున్నావు ఫోను, ఎందుకు ఇవ్వాలి ఫోను, నేను ఇయ్యపో అన్నారు. ఇయ్యపో అంటే ఆ అమ్మాయి మీద కేసు పెట్టి 3 రోజులు తిప్పుతా ఉన్నారు. ఏం కేసు పెట్టింది ఎరికేనా? శ్వేత మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది. అటెంప్ట్ టు మర్డర్. ఫోన్ ఇయ్య అంటే ఇంట్లో ఉన్న అమ్మాయి, ఆమె రోడ్డు మీదకి రాలే, ఎవరిని ఏమి అనలే, ఎవరిని కొట్టలే, చెంప మీదకి వెళ్ళి కొట్టలే, కనీసం గీరను కూడా గీరలే. అటెంప్ట్ టు మర్డర్ కేసు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర డీజీపీని, ఈ రాష్ట్ర హోంమంత్రిని, మెడకాయ మీద తలకాయ ఉండే పని చేస్తుండ్రా? మెదడుల బుర్ర ఉందా? అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులు. ఎట్లా పెడతారండి నాకు అర్థం కాదు. ఒక ఆడకూతురు మీద, ఇంట్లో ఉండే ఆడకూతురు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? మీకు అసలు మెదడు ఉందా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులకు. చదువుకున్నారా? ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి బానిసల్లాగా, కట్టు బానిసల్లాగా ప్రవర్తిస్తారా? అట్లాగే ఒక తమ్ముడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు, నల్లబాలు అనే పేరుతో, శశిధర్ గౌడ్ ఆ పిల్లగాడి పేరు. ఆ పిల్లగాడు ఒక పోస్టుకు రీట్వీట్ కొట్టిండు. 20 రోజులు జైలు పంపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఏ త్వరలో దాగున్నావు రాహుల్ గాంధీ, ఆలోచించుకో. బయటనేమో దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు, మొహబ్బత్ కి దుకాన్ అని. నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు, ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్? ఇంట్లో ఉన్న ఆడబిడ్డ మీద అటెంప్ట్ మర్డర్ పెట్టడమేనా మొహబ్బత్ కి దుకాన్? ఒక